తులారాశి వారికి 13, 14, 15వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఒక్క 10 నిమిషాలు వీడియో ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుంది, ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఎవరిని కలవబోతున్నారు, ఏంటి ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీ పరంగా కొన్ని పరిహారాలు కూడా అంటే మీ దోషాలను తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. శుక్రగ్రహానికి అధిపతి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తులారాశిలో వారిలో ఉన్నటువంటి వారిలో దాదాపుగా చేతిలో ఎప్పుడూ కూడా ధనం అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఎంతసేపటికి కూడా అంటే వీరి చేతిలో రాదు అనుకున్న ధనం అందటం కానివ్వండి, లేకపోతే ఏదైనా చేసే పని కాడ వీరి దగ్గర అంటే ఒక రూపాయి వస్తుంది అనుకున్న కాడి నుంచి రూ. 2 రావటము, ఇలాగేంటంటే ధనప్రాప్తి అనేది వీరి చేతిలో ఉంది. అదృష్టం అనేది వీరి రాశి పరంగా పుష్కలంగా ఉంది. అయినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అంటే కష్టపడితేనే వీరికి ఆ ధనం అనేది చేతికి అందుతుందన్నమాట. అంటే ఏదన్నా స్థిరాస్తుల రూపంలో కానివ్వండి, లేకపోతే పెద్దలు సంపాదించి ఇచ్చి, లేకపోతే ఎవరు అంటే కొంచెం భార్య తరపు నుంచి ఇలా తక్కువ అనమాట. ఎంతసేపటికి వీరు చేయాలి, వీరు చేసిన దాన్ని బట్టి వీరికి కష్టం అనేది మిగులుతుంది. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కష్టపడినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే చేసిన పని కన్నా కూడా తక్కువగా ఆదాయం రావటం అవ్వచ్చు, లేకపోతే చేసే పనిలో ఫెయిల్యూర్స్ అవ్వటం అవ్వచ్చు, ఇలా జరుగుతాయి. కానీ తులారాశి వారి లక్ ఏంటంటే వీరు ఏ పని చేస్తే ఆ పని అనేది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందన్నమాట. అంటే చేసే పనిలో వీళ్ళు ఎంత శ్రద్ధతో చేస్తారో, పర్ఫెక్ట్గా చేస్తారో ఆ పనికి తగ్గట్టుగా డబల్ సంపాదన అనేది చూడగలుగుతారు. పనిలో కలుసుబాటు అనేది బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరు వద్దు అని వదిలేసుకుంటే తప్ప వీరిని వదిలి ఏది కూడా వెళ్ళదని చెప్పుకోవచ్చు అనమాట. తులారాశి వారి జాతకం మాత్రం చాలా వరకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదృష్టం ఏంటంటే వీరిని వెతుక్కుంటూ వస్తుంది. వచ్చిన అదృష్టాన్ని వీరు వదులుకోరు. అలాగే ఈ 3 రోజుల్లో మీకు జరిగే మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా ఏంటంటే మనమైనా సరే ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, సంతానం లేకపోవటము, వివాహం ఆలస్యం అవటం, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది. గురువుగారు చాలా నమ్మకమైన వారు. వ్యక్తిగతంగా మేము కూడా కొన్ని సమస్యల నుంచి గురువుగారి ద్వారాగా పరిష్కారం అనేది పొందాము. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారి నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ ఫోన్లోనే పరిష్కారం అనేది అందించబడుతుంది. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి వీళ్ళు బాగా బిజీగా ఉంటారండి. ఇందులో ఒకరోజు కాసేపు కూసేపు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కావచ్చు, లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అవ్వచ్చు, కాస్త కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన టైం అంతా కూడా బిజీగా ఉంటారండి. వీరికి ఏంటంటే సొంత పనులు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, వారికి ఉన్నటువంటి పనికి తోడుగా వీరు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా అంటే ఇంకో రూపాయి వచ్చేలాగా, అంటే ఒక పని మీదే ఉంటే మనకు రూ. 1 వస్తుంది కాబట్టి 2 రకాలుగా ఏదైనా చేసుకుంటే ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పేసి ఆలోచనతో వీరేంటంటే కొంచెం సైడ్గా ఏదన్నా పనులు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వారికి ఏంటంటే ఆ పనులు ఈ పనులు ఇవన్నీ చూసుకునేసరికి కొంచెం లేట్ అవ్వటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సమయానికి తిండి, సమయానికి నిద్ర కూడా ఈ మధ్య చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు అనమాట. బాగా బిజీగా ఉంటారు. అయితే రెండు చేతుల నిండా సంపాదిస్తారు కాబట్టి డబ్బు పరంగా దిగులు ఉండదు. కానీ డబ్బు పరంగా కొన్ని కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. ఏంటంటే కొంచెం ఏదో ఒకటి చేసే పనులు కాడవచ్చు, ఇట్లా ఏంటంటే కొంచెం ఇబ్బందులు, కొంచెం అడ్డంకులు ఏర్పడటం, అనుకోని సమస్యలు ఎదురవటము, అంటే రూ. 1 కాడ వీళ్ళే
రూ. 2 పెట్టాల్సి రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే పెట్టిన దానికి తగ్గట్లుగా మళ్ళీ వెనక్కి లాక్కునే తెలివితేటలు కూడా వీరి దగ్గర ఉంటాయన్నమాట. అలాగా కొంచెం వీరికేంటంటే కాస్త ఈ మధ్య వచ్చేటప్పటికి ఆర్థికంగా సమస్యలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పుల సమస్యలు కూడా కొంచెం ఉన్నాయి. ఈ అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటారు. అంటే వీరికంటూ ఒక ప్లానింగ్ అనేది ఉందన్నమాట. వీరిలో ఏంటంటే చాలా వరకి కూడా మనం గమనించినట్లయితే ఈ తులారాశి వారిలో నూతనంగా ఏదన్నా గృహ నిర్మాణాలు కానీ, లేకపోతే ఏదన్నా కట్టుబడి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఏదన్నా కొనుగోలు అంటే బంగారం అవ్వచ్చు, ఒక అపార్ట్మెంట్ రూపంలో అవ్వచ్చు, పొలం రూపంలో అవ్వచ్చు. ఇలాగ ఏదన్నా కొనుగోలు కానీ, కట్టుబడి కార్యక్రమాలు చేసే అవకాశాలైతే పుష్కలంగా ఉంటున్నాయి. వారు ఆ పని మీద కూడా చాలా బిజీగా తిరుగుతా ఉంటారు. ఖాళీ అనేది ఉండదనమాట. కాస్త ఇష్టమైన వారితో మధ్య మధ్యలో ఫోన్‌లో మాట్లాడటం అనేది జరుగుతా ఉంటుంది. ఈ 3 రోజులైతే చేతి నిండా పని ఉంటుందండి. అలాగే ప్రయాణాలు కూడా ఉంటాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త నచ్చిన వారితో అంటే ఇష్టమైన వారితో అవ్వచ్చు, లేకపోతే పనుల మీద ఉండే వారితో అవ్వచ్చు, ఫోనుల్లో మాట్లాడుతూ ఉంటారనమాట. కాకపోతే ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఫోన్ మాట్లాడటం పక్కన పెట్టేసేసి, మీకేదన్నా అర్జెంటుగా కాల్ మాట్లాడాలి అవసరం అనుకుంటే, కాస్త పక్కన పెట్టేసేసి అది కార్ అవ్వచ్చు, బండి అవ్వచ్చు, పక్కన పెట్టేసేసి మీరు మాట్లాడి తర్వాత మీరు ప్రయాణం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారి ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, చాలా వరకి కూడా ఫోన్ మాట్లాడకుండా ఉండాలి. అలాగే బండి మీదైతే హెల్మెట్టు, అండ్ కారులో అయితే సీట్ బెల్ట్ ఇలాంటివి పెట్టుకొని జాగ్రత్తలుగా ఉండాలి. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవో, ఎప్పుడు వ్యతిరేకిస్తాయో తెలియదు కాబట్టి ఎంతసేపటికి జాగ్రత్త పడటం అనేది మన ధర్మం అనమాట. అంటే ఇప్పుడు బాగానే ఉందలే, ఇక మనకేముందలే, తిరుగుండదులే, మనల్ని ఎవ్వరు ఏం చేయలేరులే ఇట్లా అనుకోకూడదండి. మనుషులు ఎవరు ఏం చేయలేకపోవచ్చు. కానీ ఏంటంటే మనకు పరిస్థితులు, గ్రహాలు అనేవి ఒకటి ఉన్నాయి కదా, అవి ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి మనిషిని మనం అంటే మనుషులతోటి ఇంత జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మరి దైవంతోటి, గ్రహాలతోటి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మీకు అయితే ఈ 3 రోజుల్లో మీ కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. ధనాన్ని చూసి సంతోషపడటం అనేది జరిగిద్ది. అలాగే ఆ ధనాన్ని తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీకేంటంటే అనుకోని వ్యక్తులను కలవటము, వారి ద్వారాగా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, ఇట్లా అంటే మీరు చేసే పనిని బట్టి అది వ్యాపారమా, ఉద్యోగమా, లేకపోతే ఒక చిన్న పనా, ఒక పెద్ద పనా ఇవన్నీ కాదండి. మీరు చేసేటటువంటి పని తరపు నుంచి ఏదన్నా కొత్త వ్యక్తులను కలవటము, కొత్త విషయాలు నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ మధ్య ఏంటంటే మీకు శత్రుత్వం అనేది ఎక్కువవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ఏదైనా సరే మొహాన కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడేసేస్తారు. మీకు నటించడం చేత కాదు. ఉన్నది ఏదైనా సరే మొహాన మాట్లాడేస్తూ ఉంటారనమాట. అది ఎదుటి వారికి ఏంటంటే కొంచెం కించపరిచినట్లుగా ఉంటుంది. కాబట్టి కొంచెం శత్రుత్వం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. వారి వల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త ఆ శత్రు బాధలు నశించడం కోసం మీరేంటంటే కాస్త మీ ఇంటికి కొంచెం దూరంలో కానీ, కొంచెం దగ్గరలో కానీ కొంచెం అంటే చెట్లు ఉంటాయి కదండీ, ఆ మొక్కల దగ్గర మట్టి కొంచెం పక్కకు తీసేసి అందులో ఒక స్పూను బియ్యము, ఒక స్పూను నల్ల మినుములు వేసేసి దాని మీద మట్టి కప్పేసేసి దాని మీద ఒక నిమ్మకాయని పెట్టేసి మాకు శత్రు బాధలు నశించాలి అని చెప్పేసేసి మీరు సంకల్పం చెప్పుకొని చిటికెడంత కుంకుమ కూడా దాని మీద చల్లేసేసేయండి. ఇలా చేసేసి మీరు పక్కకొచ్చేసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే శత్రు బాధలు నశించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఏంటంటే మీకు చాలా వరకి కూడా ఇవి కొంచెం డబ్బు రావాల్సిన కాడ పెండింగులు పడటము, అంటే కొంచెం తిరుగుడు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట పనులకు సంబంధించి. ఆ పనులు కూడా మీకు తొందరగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మీరేంటంటే కాస్త ఇంట్లో కూడా నిత్యం అంటే వీరిలో చాలామంది కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. వీరు చేసే పని దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంటి దగ్గర కానివ్వండి, తప్పకుండా దైవారాధన అనేది ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే మీకేంటంటే కొంచెం శివాలయానికి వెళ్ళి రావటము, కాస్త శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కాస్త అక్కడ తులసి మాలను సమర్పించటము, కాస్త అక్కడ భక్తులకి ఏదన్నా అంటే నిమ్మకాయతో చేసినటువంటి పులిహారను పంచటము, కాస్తంత శనగలు పంచటము, అలాగే కాస్త ఆవుకు ఏంటంటే నానబెట్టినటువంటి గుగ్గిలు తినిపించటము, ఇటు గోవుకు పచ్చిగడ్డి తినిపించటము, ఇలా మీకు కుదిరినప్పుడల్లా ప్రత్యేకంగా ఒక రోజనే కాదు ఇలా చేస్తూ ఉంటుంటే మీకు గ్రహాల్లో దోషాలనేవి తగ్గి మీకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీరేంటంటే చాలా వరకి కూడా ఈ మధ్య కొన్ని రకాలైనటువంటి సమస్యలు అంటే ఎక్కువ మీరు
ప్రెషర్ తీసుకుంటున్నారనమాట. అంటే కొంచెం మీకు కూడా టార్గెట్స్ ఆశ అనేది పెరిగింది. మేము ఇంకా సంపాదించాలి. ఇంకా ఒక స్థాయిలోకి రావాలని అంటే ఒక రూపాయి, రూపాయి కూడే కొంది ఏంటంటే మనిషి ఇంకా తపన, ఆశ అనేవి పెరుగుతూ ఉంటాయనమాట. దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఇంకా చెయ్యాలి అని అనుకుంటున్నారు. దానివల్ల మీకు కష్టము, ప్రెషర్ అనేది కూడా పెరిగిందనమాట. కాబట్టి మీరేంటంటే కాస్త ఒత్తిడిని తగ్గించుకోండి. ఏదైనా సరే మనకి ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకే ఉంటుందండి. ఆశ ఉండాలి, ఉండకూడదని ఎవ్వరం చెప్పము. కాకపోతే దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉండాలనమాట. ఆశైన, ఆవేశమైన, కోపమైన, మంచితనమైన, చెడ్డతనమైన ఏవి కూడా హద్దులనేవి దాటకూడదు. హద్దులు దాటినప్పుడు అవి మనల్నే ముంచేసేటటువంటి ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. ఇంత కష్టపడి ఇంత చేసినా, ఇంత పెట్టినా కూడా కాస్త ఆరోగ్యం ఏదన్నా పాడైనప్పుడు మనం ఎవరి కోసమైతే ఇంత తపన పడ్డామో, ఎవరి కోసమైతే ఇంత కష్టపడ్డామో అలాంటి కుటుంబ సభ్యులే మనల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. అలాంటప్పుడు మన గుండె ఏంటంటే చాలా వరకు కూడా ముక్కలైపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మితిమించి అనేది ఏది కూడా చెయ్యవద్దు. మీ శక్తికి తగినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకంతా కూడా అనుకూలంగా మారతాయి. మీకు బాగా కలిసి వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఫ్యూచర్‌లో మీరు మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 రోజులైతే మాత్రం మీకు ఈ పనుల మీదైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి. ఆ దైవానుగ్రహం వల్ల, ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీకు పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. డబ్బులు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యి, డబ్బు చేతికి అందుతుందనమాట. ఎవరన్నా మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇస్తా ఉంటారు. అనవసరపు ఖర్చులు కూడా చాలా వరకు కూడా మీరు తగ్గించేశారు. మీ పరిస్థితులను బట్టి ఆ ఖర్చులు కూడా తగ్గాయన్నమాట. ఇలా అంటే ఒక రూపాయి పొదుపు చేసుకున్నటువంటి సొమ్ముతోటి ఏదన్నా మంచిగా ఒక మంచి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే స్థిరాస్తుల రూపంలో పోగు చేసుకునే ఆలోచనలు, అవకాశాలు అనేవి మీ దగ్గర బాగా కనిపిస్తున్నాయన్నమాట. ఇలా తులారాశి వారి దగ్గర ఏంటంటే ఎప్పుడూ కూడా అమౌంట్ అనేది ఉంటుందండి. లేని వాళ్ళు ఎవరన్నా అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు కదా గ్రహస్థితి. ఒక్కొక్కరికి అసలు లేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, అసలు లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మీ రాశి ప్రకారం మీ యొక్క గ్రహాల ప్రకారం ఏంటంటే మీరు ఇవాల్టి రోజున లేకుండా ఇబ్బంది పడవచ్చేమో కానీ ఫ్యూచర్‌లో మాత్రం మీరు ఒక మంచి స్టేజ్‌లో ఉంటారు. ఎందుకంటే మీకు ఆలోచన విధానం అంతా చాలా వేరుగా ఉంటుంది. చాలా తెలివిగా ఉంటుంది. ఎక్కడా కూడా తగ్గే మనుషులు కాదనమాట. మీరు గట్టిగా కష్టపడతారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. ఒక్కసారి మీకు గనక అవకాశం వచ్చిందంటే ఇక మిమ్మల్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదనమాట. అంత గట్టిగా సాధిస్తారు. అలాగే అవకాశాలు వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి అని అనుకునే కన్నా మనం కూడా వాటిని వెతుక్కుంటూ వెళ్తే ఆ అవకాశాలు అనేవి ఇంకా త్వరగా చేరేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ తులారాశి వారికైతే అదృష్టం మాత్రం పట్టింది అంటే మాత్రం అస్సలు ఇక వదిలిపెట్టదండి. ఎందుకంటే ఎవరినైనా దరిద్రం పెడితే వదలదు, కానీ వీరికి అదృష్టం పడితే వదలదు అనమాట. అంత లక్ అనేది ఈ తులారాశి వారి సొంతం అని చెప్పుకోవచ్చు. అదృష్టపు రాశుల్లో ఈ తులారాశి వారిది ఒకటి. ఎందుకంటే వీరి ఆలోచన విధానం కానివ్వండి, వీరి మనస్తత్వం కానివ్వండి బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. ఇక్కడ తులం అంటే చూడండి, తూకం వేసినప్పుడు మనకి ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటుందో వీరి జీవిత పరంగా వీరి ఆలోచన విధానం కూడా అలా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. అంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అనమాట. ఏదైనా సరే లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారి ఏదైనా ఆలోచన విధానం అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఏదైనా సరే అంటే ఫ్యూచర్లో వీరికి మంచి అంతా కూడా వీరికి అనుకూలంగా ఉండేటట్లుగా ప్రతి పరిస్థితిని కూడా వీరికి అనుకూలంగా తిప్పుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా వీరికి కష్టాలు కానివ్వండి, సుఖాలు కానివ్వండి 2 కళ్ళ లాంటివి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ తెలివితేటలు, ఆ టాలెంట్ అనేవి వీరి సొంతము. అలాగే వీరు రూపంలో కానివ్వండి, గుణంలో కానివ్వండి చాలా చక్కగా ఉంటారు. తులారాశి వారిని చూస్తే వారికి ఉన్నటువంటి అందానికి కన్ను తిప్పుకోలేని అందం అనేది వీరి సొంతం అనమాట. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారండి. వీరిలో కొంతమంది పొడవైనటువంటి జుట్టుతోటి, చామన ఛాయ రంగుతోటి, మంచి హైట్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి ఇట్లా ఏంటంటే వీరిని చూడంగానే అసలు ఇంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పి ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందేనమాట. కన్ను చెరగని అందం, కన్ను తిప్పుకోలేని అందం వీరి సొంతం అవుతుందన్నమాట. అలాగా వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి తెలివితేటలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. జనాన్ని ఆకర్షించేటటువంటి మాటలు కానీ, జనాన్ని ఆకర్షించే తెలివితేటలు కానీ, అంటే మాట తీరు, ప్రవర్తన ఇలాంటివి ఏంటంటే చూసినప్పుడు ఎవరైనా సరే వీరికి ఆకర్షితులు అవ్వాల్సిందే. ఆ టాలెంట్ అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఈ 3 రోజులైతే మీకైతే ఇబ్బందులైతే ఏమీ లేవండి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ అవి మిమ్మల్ని అయితే ఏమీ చేయలేవు. మీరు ఇలాంటి నియమాలన్నీ పాటించినప్పుడు. అలాగే మీరేంటంటే నరదిష్టి కోసం అప్పుడప్పుడు తప్పనిసరిగా కాస్త ఇవి ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు చేతిలో ఎడమ చేత్తో
తీసుకొని మీ తల చుట్టూత 4 సార్లు తిప్పుకొని నిప్పుల్లో వేసేసేయాలి. అంటే చిటపటమంటాయి అన్నమాట. అలా ఆవాలతో దిష్టి తీసేసుకోవటం వల్ల చాలా వరకు దిష్టి ప్రభావం తగ్గుతుంది. ఆదివారం, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ఇంటికి తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య నరదిష్టి బాగా ఎక్కువైపోయింది మీకు. అది మీరు కొంచెం చూసుకొని సరి చేసుకుంటా ఉండండి. ఎర్ర నీళ్ళతో కూడా దిష్టి తీసేసుకోండి. ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారం అవ్వచ్చు, మీరు చేయాలనుకున్న వ్యాపారము చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా వివాహ యోగం ఉంది. వివాహ జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి వీరికి. ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి అవ్వచ్చు, చేసుకోబోయే వాళ్ళకి అవ్వచ్చు, వివాహ జీవితం వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా మీకు రావాల్సిన వాయిదాల డబ్బులు ఏమన్నా ఉంటే అవి కూడా వస్తాయి. ఇలా చాలా వరకు కూడా ఈ 3 రోజులంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. అర్థమైంది కదండి తులారాశి వారికి 3 రోజులు ఏంటనేది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన తులారాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి, ఇలాంటి విలువైనటువంటి విషయాలను మరింత మందికి చేరే అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.